వ్యవసాయం ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. దేశ విదేశాల్లో వివిధ రకాలైన పంటలు వాటిని అన్వయించుకుంటూ వాటిని అడాప్ట్ చేసుకుంటూ అక్కడ వ్యవసాయ విధానాలను ఒక్కో దేశం ఒక్కో విభిన్న పద్ధతులు అనుసరిస్తున్నప్పుడు ఒక్కో టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న సందర్భంలో భారతదేశానికి సంబంధించి విభిన్నటువంటి సాంప్రదాయ వ్యవసాయ విధానాలు పద్ధతులు పూర్వం నుంచి కూడా రైతులు అనుసరిస్తూ ఉన్నారు. అదేవిధంగా విదేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి మానవ వనరులకు అనుగుణంగా కూడా అక్కడ కొన్ని రకాల పంటలు పండిస్తుంటారు. అయితే జింబాబ్వే నుంచి ఇక్కడ ఏలూరు జిల్లాకు కూడా వచ్చి ఇక్కడ ఏలూరు జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో కావచ్చు, ఇతర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అగ్రికల్చరల్ కోర్సులను బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును నేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో కొంతమంది జింబాబ్వే నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అలాగే తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. వారి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే వ్యవసాయం ఇప్పుడు కేవలం సాఫ్ట్వేర్ కోర్సులు మాత్రమే కాదు, అగ్రికల్చరల్ కోర్సుల పట్ల కూడా స్టూడెంట్స్ ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. దాని నుంచి తమ భవిష్యత్తును అగ్రికల్చర్ వ్యవసాయం ద్వారా కూడా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జింబాబ్వే నుంచి అసలు ఇక్కడ వరకు వచ్చి ఏం నేర్చుకుంటున్నారో కూడా మనం చూద్దాం. మనతో ఇమానియల్ ఉన్నారు. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? I came from Zimbabwe. Zimbabwe. Studying at Vignas University. Okay. So we came here to Pedavege at Mr. Chakrapan's farm for a railway program. So here we are learning hands-on field operations. We are learning how to from like field, like land cultivation, sowing, field management, weeding, watering, like irrigation installations, then up to the harvesting of the. What is your overall experience in Indian farmers? Okay. My experience is Indian farmers are like hard workers, and what I got to learn is they are interested in value addition of their products. They don't sell like raw products, they add value to their products because they have understood that to get more money you have to go to up the value chain. So they add value to their products and produce their own products, which is a very good experience. What is your notices in your fields and Indian traditional culture? Okay. What I've observed here is in India, they are interested much more in traditional practices. Like this year, they are practicing organic farming. They are using like natural implement like components, like compost, right? And they are doing like ancient farming. So if you can look at Panchagavya, these are like natural manure. It's in like ancient practice. So I got to learn that in our country we are now most interested in using like chemicals. They have adopted this kind of farming, but here they are most interested in use of like ancient practices, use of Bijamrutas, Panchagavyas, Jivamrutas, which is very good, and which is good because they are producing free chemical products which are now trending in everywhere in all over the world. Everyone is in need of chemical free products, which is very good. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే మనం సాంప్రదాయ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్నామో ఇప్పుడు ప్రత్యేకంగా కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవన్నీ కూడా తమ దేశంలో ఇప్పుడు మేము అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. వాటన్నింటిని కూడా ఇక్కడ నేర్చుకుంటామని చెప్పేసి జింబాబ్వేకి చెందిన ఇమానియల్ చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు లోకల్గా మన గుంటూరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే, ఇలా ఫీల్డ్ విజిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇలాంటి పంటలు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు మనం చూస్తుంటే మిరియాలు, కోకోనట్, అదేవిధంగా ఈ పంటలు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చింది రావే ప్రోగ్రాం కోసం. ఇక్కడ మొత్తం పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. మేము ఉంది ఇక్కడ పెద్దవేగి శ్రీ చక్రపాణి గారి ఫామ్లో వర్క్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ మెయిన్లీ సారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. బ్లాక్ పెప్పర్, అరికానట్, కోకోనట్ అండ్ టర్మరిక్, ఇవన్నీ వాల్యూ అడిషన్ కూడా సారే చేస్తున్నారు. సార్ అనేది క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు వరల్డ్లో మొత్తం ఆర్గానిక్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా కరోనా దగ్గర నుంచి ఫుడ్ కాన్సెప్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ సినమోన్ కానీ, ఇక్కడ ఇరిగేషన్ సిస్టమ్ కానీ, సాయిల్ కానీ, మెన్యూర్ అప్లికేషన్ కానీ వితౌట్ కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా ఆర్గానిక్గా పంచగవ్య, బీజామృత, జీవామృత ఈ స్ప్రే చేస్తున్నారు. ఈల్డ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇలా చేస్తుంటే. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు భవిష్యత్తులో వ్యవసాయం చేస్తారా? ఆఫ్ కోర్స్ చేస్తాము.
అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ఇతర ఇంజనీర్లు ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారు, దాంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది. మీరు అగ్రికల్చరల్ తీసుకున్నారు. అగ్రికల్చర్ అంటే చాలా అంటే ఒళ్ళోంచి కష్టపడాలి, పొలం దున్నాలి, నాట్లు నాటాలి, విత్తనాలు వేయాలి, మొత్తం అన్నీ కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక యంగ్ యూత్ పర్సన్గా, మీరు స్టూడెంట్గా మీరు ఇది నేర్చుకుంది భవిష్యత్తులో మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటారు? నమస్కారం అండి, నా పేరు బండి రాజ్కోటి. నేను విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి వచ్చాను. ఇక్కడ పెదవేగి విలేజ్లో చక్రపాణి గారి తోటలో ర్యావే ప్రోగ్రాం కోసం వచ్చాము. మెయిన్గా ఇప్పుడున్న యూత్ అందరు వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ సైడే మ్యాక్సిమం వెళ్తున్నారు, కానీ అగ్రికల్చర్ సైడ్ ఎవరు రావట్లేదు. దీనివల్ల కాన్సిక్వెన్సెస్ వచ్చేసి ఫ్యూచర్లో మనకి ఫుడ్ అవైలబిలిటీ అనేది అందరికి కావాలి. క్వాలిటీ ఫుడ్ అనేది మనకి కంపల్సరీ అవసరం. కానీ మనకి ప్రస్తుతం చూసుకుంటే జనాభా పెరిగిపోతుంది, వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. పూర్వం చూసుకుంటే ఇండియా అనేది బాగా వరల్డ్ వైడ్లోనే నెంబర్ 1 ప్రొడ్యూసర్. మన స్పైసెస్ మొత్తానికి వరల్డ్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తదితరం రాజుల కాలంలో నుంచి కూడా మన స్పైసెస్ వాళ్ళు వచ్చి బంగారానికి కూడా ఎక్స్చేంజ్ చేసుకునేది ఉంది. మా ఫీల్డ్లో పండుతున్న బ్లాక్ పెప్పర్ వచ్చేసి దానికి ఎంత మార్కెట్లో వాల్యూ ఉందంటే చాలా, అది ఇంచుమించు ఒక బంగారంతోనే సమానం ఈ స్పైస్ అనేది. సో దీనికి మనం ఇక్కడ ఆర్గానిక్గా చేయడం వల్ల మనకి హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది, మనకి ప్రోడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ ఉంటుంది. తర్వాత మార్కెట్లో రేట్ కూడా బాగా వస్తుంది. ఈ అందరూ ప్రస్తుతం ఏఐ జనరేషన్లో జాబ్స్ పోతాయని భయం వేస్తుంది, కానీ మాకు అగ్రికల్చర్లో వచ్చేసి అలా కాదండి. ఎందుకంటే మేము పండిస్తాం, అందరూ బ్రతకటానికి మేము పండిస్తాం కాబట్టి మాకు దాన్ని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. సూపర్ చెప్పారు. ఇది పూర్వం సుగంధ ద్రవ్యాల కోసం భారతదేశానికి వచ్చి ఇక్కడే వ్యాపారం చేసి ఈ దేశాన్ని పరిపాలించారు బ్రిటిష్ వారు, ఈ కథలు విన్నాం. కానీ ఇప్పుడు అదే స్ఫూర్తితోటి ఇక్కడ ఏదైతే పండిస్తున్నారో పంటలో, ఆ పంటల్ని తమ జీవితానికి అనుగుణంగా, భవిష్యత్తుకు అనుగుణంగా ఇక్కడ మెలకువలు నేర్చుకొని భవిష్యత్తులో మేము కూడా అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఎలాగైతే అనుభవాన్ని సంపాదించామో వాటిని భవిష్యత్తులో కూడా ఫీల్డ్ లెవెల్లో కూడా వ్యవసాయ క్షేత్రాల్లో కూడా వాటిని ఉపయోగించుకొని జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున జింబాబ్వే నుంచి కూడా చెప్తున్నారు, జింబాబ్వే నుంచి వచ్చిన విద్యార్థులు కూడా చెప్తున్నారు సేంద్రియ వ్యవసాయ విధానాలను అవలంబించడం, ఏదైతే సాంప్రదాయంగా భారతదేశంలో వస్తున్న విధానాలు అవన్నీ కూడా పంటలో మంచిగా పండేందుకు, ఉత్పత్తిని ఎక్కువగా తీసుకునేందుకు, అదేవిధంగా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా రైతులు ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా విద్యార్థులు అభిప్రాయపడుతున్న పరిస్థితి.